అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నా చావుకి ఎవరు కారణం కాదు. జీవితంలో ప్రేమలో ఓడిపోయాను. అందుకే జీవితం అంటే విరక్తి కలిగి చనిపోతున్నాను. అమ్మా, నన్ను క్షమించు. నన్ను ఈ లోకంలో ప్రేమించే ఒకే ఒక వ్యక్తివి నువ్వే. కానీ నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఎన్ని జన్మలైనా నీ కొడుకుగానే పుట్టాలని కోరుకుంటున్నాను. నీ రాజేష్. అమ్మ గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. తను నా కోసమే బతుకుతుంది. తనకి నేను తప్ప ఇంకా ఎవరూ లేరు ఈ విశాల ప్రపంచంలో. నాన్న చిన్నప్పుడే చనిపోతే అమ్మే అన్నీ అయి పెంచింది. చిన్నప్పటి నుండి తను ఎన్ని కష్టాలు పడినా నాకు తెలియనివ్వకుండా, నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింది. కనీసం తన కష్టాల గురించి నాకు తెలిసినా కొంచెం బాధ్యత ఎరిగి బాగా చదివేవాడినేమో. చదువుని నిర్లక్ష్యం చేసి ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను. నీ తెలివితేటలకి మా దగ్గర ఉద్యోగాలు లేవని అందరూ నన్ను వెనక్కి పంపించేస్తున్నారు. ప్రతి నెలా ఖర్చులకి అమ్మ డబ్బులు పంపిస్తుంటే అవి రూమ్ రెంట్కి, మెస్ బిల్లుకే సరిపోవు. అంతకన్నా ఆమె పంపలేదు. నేను అడగలేను. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి ఎలాగోలా నెట్టుకొస్తున్నాను. అమ్మకి ఈ నెలలో ఉద్యోగం వచ్చేస్తుంది, పై నెలలో ఉద్యోగం వచ్చేస్తుంది అని ఆశ పెడుతూనే ఉన్నాను. ఇలాంటి దిక్కుమాలిన బతుకుతున్న నాకు ప్రేమించే అర్హత ఉందా? లేదని తెలిసినా ప్రేమించాను. పూర్ణిమ కూడా నన్ను ప్రేమించానని చెప్పింది. నేను ఇంటి నుండి ఉద్యోగం కోసం బయటకు వచ్చాక ఆనందంగా ఉన్న రోజులు ఉన్నాయంటే తనతో గడిపిన రోజులే. తను వచ్చాక జీవితం చాలా కలర్ఫుల్గా మారిపోయింది. తను తప్ప ఇంకో ధ్యాస ఉండేది కాదు. ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం మానేసి తన దర్శనం కోసం వాళ్ళ కాలేజీ చుట్టూ తిరిగేవాడిని. అమ్మ పంపించే డబ్బులు ఫోన్ రీఛార్జీలకే అయిపోయేవి. అప్పులు చేయడం ఎక్కువైంది. మొదట్లో ఉద్యోగం కోసం తిరుగుతున్నాళ్లే అని ఫ్రెండ్స్ జాలిపడి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ అమ్మాయి కోసం అప్పులు చేస్తున్నానని తెలిసి ఇవ్వడం మానేశారు. ఖాళీగా తన కోసం తిరుగుతూ ఉంటే తను మొదట్లో ఆనందపడేది. తర్వాత ఉద్యోగం చూసుకోమని, ఉద్యోగం ఉంటేనే వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకుంటారని, లేదంటే పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పేసింది. అమ్మాయిలు ఎంతైనా తెలివైన వాళ్ళు. అది కూడా గవర్నమెంట్ జాబే కావాలంట. ప్రేమించడానికి జాబ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పెళ్లి చేసుకోవాలంటే జాబ్ ఉండాలని, అది కూడా గవర్నమెంట్ జాబే ఉండాలని నాకు అర్థమయ్యింది. ఒకరోజు ఫోన్ చేసి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఏ విషయం త్వరగా తేల్చమంది. తను దూరం అయిపోతుందేమో అన్న భయంతో అడ్డదారుల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాను. 5 లక్షలు కడితే స్టేట్ బ్యాంక్లో జాబ్ గ్యారంటీ అని ఒకడు నమ్మబలికాడు. ఊరు వెళ్ళి అమ్మని పోరు పెట్టాను, ఎలాగైనా డబ్బులు చూడమని. కానీ తనేం చేయగలదు పాపం. అందరి కాళ్ళు పట్టుకుని 5 లక్షలు అప్పు చేసి నాకు ఇచ్చింది. ఉద్యోగం వచ్చేసిందని పూర్ణిమకి ఫోన్ చేసి చాలా సంతోషంగా చెప్పాను. తను కూడా ఆనందపడింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. ఆ డబ్బులు తీసుకున్నవాడు మోసం చేశాడు. మరి గవర్నమెంట్ జాబ్ ఏమన్నా జేబులో చాక్లెటా? డబ్బుతో మాయమైపోయాడు. నాకేం చేయాలో తెలియక పూర్ణిమకి చెప్పాను. నువ్వు ఒక చేతకాని విధవవి, అనవసరంగా నిన్ను ప్రేమించా, నీలాంటి వాడికి పెళ్ళి ప్రేమ ఎందుకని తిట్టి వెళ్ళిపోయింది. తనతో మాట్లాడి వారం అయ్యింది. ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. నేను ఫోన్ చేస్తే కట్ చేసేది. ఒక వారం రోజులు నరకంలాగా అనిపించాయి. అకస్మాత్తుగా నా ఫోన్ రింగ్ అయ్యింది. తన నెంబరే. నా ఆనందానికి అంతే లేదు. ఫోన్ ఎత్తి హలో అనేలోపే నా గుండె పగిలిపోయే వార్త చెప్పింది. తనకి పెళ్లి నిశ్చయమైందట. పెళ్లి కొడుకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అట. తన మీద ఇక ఆశలు వదిలేసుకోవాలంట. ఇది తన ఫోన్ సారాంశం. ఎంతగా ప్రేమించా తనని. జాబ్ లేదని నన్ను చీకొట్టి ఇంకొకరిని చేసుకుంటున్నా అని సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేసి చెప్తుందా అని వెక్కి ఏడుస్తున్నాను. ఇంతలో అమ్మ దగ్గర నుండి ఫోన్. నాన్న, ఉద్యోగం సంగతి ఏమైంది? ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అని. ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. ఏంటి జీవితం. ప్రేమించిన అమ్మాయి చీకొట్టి వెళ్ళిపోతుంది. అమ్మ నన్ను నమ్మి 5 లక్షలు అప్పు చేసింది. ఇప్పుడు అది ఎలా తీర్చాలి? మోసపోయానని చెప్తే అమ్మ గుండె ఆగిపోతుంది. అమ్మని చంపుకోవడం కన్నా నేను చచ్చిపోవడం నయం. కన్న తల్లిని పోషించలేని అసమర్థుడిని. నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. నేను చచ్చిపోవడమే కరెక్ట్. అవును, చచ్చిపోతే ఏ బాధలు ఉండవు. నేను చచ్చిపోవాలి. ఈ ఆలోచన రాగానే ఒక తెల్ల కాగితం తీసుకుని నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసి అది నా జేబులో పెట్టుకున్నాను. చచ్చిపోవాలని సిద్ధమైపోయాను. కానీ ఎలా? బ్రతికుండి బాధలు పడుతూనే ఉన్నాను. చనిపోయేటప్పుడైనా ప్రశాంతంగా, బాధ లేకుండా, నొప్పి తెలియకుండా పోవాలి. ఇది నా ఆలోచన. ఉరి వేసుకుంటే వద్దు. ప్రాణం పోవడానికి 2 నిమిషాలైనా పడుతుంది. ఆ 2 నిమిషాలు నరకం అనుభవించాలి. పోనీ ఏదైనా లారీ కింద పడితే, లేదంటే రైలు పట్టాలపైన తల పెడితే? అమ్మో, అసలు వద్దు. అసలే
ఒక గుర్తింపు కార్డుకు కూడా లేకుండా బతుకుతున్నా. అసలు జనాభా లెక్కల్లోనే లేను. తల నుజ్జు అయితే కనీసం నా మొహం చూసి కూడా ఎవరూ గుర్తుపట్టరు. ఏదో అనాథశమని తగలబెట్టేస్తారు. కనీసం నేను చనిపోయానని తెలిస్తే నా కోసం నలుగురైనా ఏడుస్తారు. మరి ఏం చేయాలి? ఎలా చనిపోవాలి? నేను చనిపోతున్నానని నాకు తెలియకుండా చచ్చిపోవాలి. నిద్ర మాత్రలు వేసుకుంటే నిద్రలోనే ప్రశాంతంగా నాకు తెలియకుండానే చచ్చిపోవచ్చు. అవును, ఇదే కరెక్ట్. వెంటనే నిద్ర మాత్రలు తీసుకుని మింగేశాను. అమ్మయ్య, చచ్చిపోతున్నాను. ఇక నాకు ఏ బాధలు ఉండవు. అమ్మ ఇంకా నా కోసం అప్పులు చేయక్కర్లేదు. ఉద్యోగాల కోసం తిరగక్కర్లేదు. పూర్ణిమ నీ మర్చిపోవచ్చు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. రూమ్లో వస్తువులన్నీ మసకమసగా కనపడుతున్నాయి. రెప్పలు వాలిపోతున్నాయి. కొంచెం సేపటికి చీకట్లు కమ్మేశాయి. అలా చాలాసేపు చీకటి తప్ప ఇంకేం కనిపించలేదు నాకు. ఇంతలో తలుపులు దబదబా అని శబ్దమవుతున్నాయి. అవతల నుండి ఎవరో తలుపులు బాదుతున్నారు. నాకు మెలకువ వచ్చింది. ఏంటి? అన్ని మాత్రలు వేసుకున్నా కూడా మెలకువ వచ్చేసింది. అవేవో పనికిరాని మాత్రల్లా ఉన్నాయి. అయినా ఈ టైంలో ఎవరు వచ్చారు? అంతలాగా తలుపులు ఎందుకు బాదుతున్నారు అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఎవరో, ఒక ముసలాయన. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, కానీ ఎవరో తెలియడం లేదు. నన్ను తదేకంగా చూస్తున్నాడు. ఎవరండి మీరు అని అడిగాను. నేను మీ నాన్నని. గుర్తుపట్టలేదా? ఆ మాట వినేసరికి నాకు షాక్ తగిలినంత పనైంది. అవును, ఆయన అచ్చం మా నాన్నలానే ఉన్నాడు. మా నాన్నని ఫోటోలో చూడడం తప్ప నేను నేరుగా ఎప్పుడూ చూడలేదు. నాన్న, నువ్వు బతికే ఉన్నావా? నా చిన్నప్పుడే చనిపోయావని అమ్మ చెప్పింది కదా. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? ఏమైపోయావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాను నేను ఆయనని. ఆయన నా తల నిమురుతూ, నేను మీతోనే ఉన్నాను నాన్న. నేను చేసిన పనికి సిగ్గుతో మీకు మొహం చూపించుకోలేక మీకు కనబడకుండా మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అని చెప్పాడు. నాకు చాలా ఆనందం వేసింది. ఈ విషయం అమ్మకి చెప్పాలి. త్వరగా ఊరికి వెళదాం రండి అని చెప్పాను. ఆయన నవ్వి, లేదు నాన్న, ముందు నువ్వు నాతో రా. నేను ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో నీకు చూపిస్తా అని నా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. అలా చాలా దూరం వెళ్ళాం. కొంతసేపటికి ఒక ప్రదేశానికి చేరుకున్నాం. ఆ ప్రదేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా కొత్తగా ఉంది. కానీ ఆ ప్రదేశం అంతా ఏడుపులు పెడబొబ్బలతో మార్మోగిపోతుంది. లోపలికి అడుగుపెట్టగానే కాళ్ళకి వెచ్చగా అనిపించి కిందకి చూశాను. ఆ ప్రదేశం అంతా నీళ్లతో నిండిపోయి ఉంది. ఆ నీరు చాలా వెచ్చగా ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఆడమనిషి ఒక చెట్టు కింద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మేమిద్దరం ఆవిడ దగ్గరికి వెళ్ళాము. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాను. నన్ను చూసి ఏడుపు ఆపి, బాబు, నా కూతురు పాలు లేక అల్లాడిపోతుంది. అది 3 నెలల పసికందు బాబు. దానికి పాలు పట్టించే అదృష్టం లేదు నాకు. కాస్త నువ్వు వెళ్ళి ఎవరో ఒకరిని పాలు పట్టించమని చెప్పు నాయనా అని మళ్ళీ వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టింది. నాకేం అర్థం కావడం లేదు. పాప ఏడుస్తుంటే పాలు పట్టించకుండా తను ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తుందని మా నాన్నని అడిగాను. ఆయన నవ్వి నన్ను అక్కడ నుండి ముందుకు తీసుకువెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక ముసలాయన మట్టిలో కూర్చుని గట్టిగా ఏడుస్తున్నాడు. తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను నేను. చేతికొచ్చిన పంట నాశనమైపోయింది. అప్పుల్లో మునిగిపోయాను. నా భార్య బోరుమని ఏడుస్తుంది. రేపటిలోగా డబ్బులు కట్టకపోతే అప్పు ఇచ్చిన ఆయన పొలం లాగేసుకుంటాడు. ఏం చేయాలో పాల్పోవడం లేదు అని చెప్పాడు. నాన్న నన్ను అక్కడి నుండి ఇంకో వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఒక 25 ఏళ్ల కుర్రాడు గుండె లవిసేలాగా ఏడుస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను నేను. తప్పు చేశాను. నన్ను ప్రేమించే వాళ్ళని పట్టించుకోకుండా నేను ప్రేమించని అమ్మాయి కోసం పాకులాడి ఇప్పుడు అందరినీ దూరం చేసుకున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం చక్కగా ఇంకొకరిని చేసుకుని సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్న నా కోసం ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళ గురించి కొంచెం కూడా నేను ఆలోచించకుండా పిచ్చి పని చేశాను. వాళ్ళకి ఇంకా దిక్కెవరు అని బాధపడుతున్నాడు. తను చెప్పింది వింటుంటే నా గురించే చెప్తున్నట్లుగా అనిపించింది. నిజమే కదా, మనల్ని ప్రేమించే వాళ్ళని వదిలేసి మనల్ని ప్రేమించని వాళ్ళ కోసం జీవితం వృధా చేసుకోవడం ఎందుకు అనిపించింది. నా తప్పు నాకు మెల్లగా తెలుస్తుంది. పోనీలే, ఇప్పటికైనా తెలిసొచ్చింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళు, మీ అమ్మా నాన్నలని బాగా చూసుకో అన్నాను. అతను ఆ మాటకి ఇంకా నాకు అదృష్టం లేదని మళ్ళీ ఏడుస్తున్నాడు. నాకేమీ అర్థం కాలేదు. మా నాన్న వంక చూశాను. ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి ఒక చోట కూర్చుని చెప్పడం మొదలుపెట్టాడు. ఇందాక నువ్వు మొదట చూసిన ఆడామే వాళ్ళ భర్త తిట్టాడని కోపం వచ్చి తన కూతురు గురించి కూడా ఆలోచించకుండా
ఉరివేసుకుని చనిపోయింది. నా ముసలాయన ఒక రైతు. తన పంట చేతికి వచ్చేసరికి నాశనమైందని అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం గురించి ఆలోచించకుండా పురుగుల మందు తాగి చనిపోయాడు. నువ్వు చివరగా చూసిన కుర్రోడు తను ప్రేమించిన అమ్మాయి కాదందని నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్న చెప్పింది వినగానే నాకు మతిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళ? మరి వీళ్ళంతా నాకెలా కనబడుతున్నారు? చనిపోయిన వాళ్ళు కనిపించరు కదా. అంటే నేను కూడా చనిపోయానా? నాకేమీ అర్థం కావడం లేదు. నాన్న ఇంకా చెప్పడం ఆపలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్లే. వాళ్ళ ఏడుపులతో కన్నీళ్లతో ఈ ప్రదేశం అంతా నిండిపోయింది. ఇందాక నీ కాళ్ళకంటిన తడి ఇక్కడ ఉన్నవాళ్ల కన్నీరే. అందుకే నా కాళ్ళకి వేడిగా తగిలింది అనుకున్నాను మనసులో. ఆ ఆడామె మొగుడి మీద కోపంతో ఉరివేసుకుని అన్ని బంధాల్ని తెంచేసుకున్నాను అనుకుంది. కానీ తన కూతురు ఆకలితో ఏడుస్తుంటే తను చనిపోయిన విషయం మర్చిపోయి పాలివ్వాలని ఆరాటపడుతుంది. కానీ ఇవ్వలేనని అర్థమయ్యి ఏడుస్తుంది. ఆ ముసలాయన అప్పుల బాధలు భరించలేక పొలాన్ని కాపాడుకోలేనని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయాక కూడా అతను ఇంకా తన బాధ్యతలు బాధలు విడవలేకపోతున్నాడు. అందుకే పొలం ఏమైపోతుందో అని బాధపడుతున్నాడు. ఆ కుర్రాడుని ఇలాగే ప్రేమించిన అమ్మాయి కోసం తను దూరమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయాక తనకి అర్థమయ్యింది. తను చనిపోయిన విషయం కూడా పట్టించుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న అమ్మాయి కోసం అనవసరంగా తను చనిపోయాడని, తన కన్నవాళ్ళని బాధ పెట్టాడని గ్రహించాడు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం బతకాలని అర్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమీ చేయలేక ఏడుస్తున్నాడు. వాళ్ళే కాదు, నేను కూడా అంతే. నా బాధ్యతల నుండి, నా బాధల నుండి తప్పించుకోవడానికి మీ అమ్మకి నీకు అన్యాయం చేసి పిరికివాడిలాగా ఆత్మహత్య చేసుకున్నాను. కానీ చనిపోయాక కూడా నా ఆత్మ ప్రశాంతంగా లేదు. నా బాధ్యతల్ని, నా కష్టాలని గుర్తు చేస్తూనే ఉంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోయాను. మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ నేను మీకు ఏమీ చేయలేను. మీ అమ్మ కష్టపడడం చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. బతికుండి ఉంటే మీ అమ్మకి తోడుగా ఉండి నీకు సహాయపడేవాడిని. మీ అమ్మకి ఉన్న ధైర్యం కూడా నాకు లేకపోయింది. పిరికివాడిలాగా కష్టాలకి భయపడి పారిపోవాలని చూశాను. కానీ చూడు, పారిపోలేక ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. కానీ బంధాలు బాధ్యతల నుండి దూరం కాలేక, అలానే నా బాధ్యతల్ని పూర్తి చేయలేక ఇలా నా ఆత్మ ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోయింది. ఆత్మహత్య అంటే బాధల నుండి బాధ్యతల నుండి విముక్తి అనుకున్నాను. ఆత్మహత్య అంటే కేవలం శరీరం నుండి ఆత్మని దూరం చేయడమే, బాధ్యతల నుండి బంధాల నుండి కాదు. చనిపోయాక కూడా ఆత్మకి శాంతి ఉండదు. నేను చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తున్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకో. చచ్చిపోతే మనం బాధ్యతల నుండి కష్టాల నుండి పారిపోలేము. బ్రతికుండి ధైర్యంగా పోరాడి మనం అనుకున్నది సాధించాలి. అప్పుడే మనకి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. నాకు ఆ సంతృప్తి కలిగి ఈ ప్రపంచం నుండి విముక్తి లభించాలంటే నువ్వు మీ అమ్మకి ఇంకా ఏ కష్టం లేకుండా చూసుకో. తనని ఇకనైనా సుఖపెట్టు. అప్పుడే నా ఆత్మకి శాంతి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నా కళ్ళ ముందు నా ప్రదేశం మెల్లగా కరిగిపోతుంది. నాన్న రూపం మసకబారిపోతుంది. నాన్న దూరమైపోతున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ చిమ్మ చీకట్లు కమ్మేశాయి. ఎక్కడో దూరంగా అమ్మ వేడుపు వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూశాను. హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. నేను కళ్ళు తెరవడం అమ్మ ఇంకా గమనించలేదు. మెల్లగా అమ్మ అని పిలవబోయాను. నోటికి ఆక్సిజన్ మాస్క్ అడ్డుపడుతుంది. అమ్మని ఇంకా ఒక్క క్షణం కూడా బాధ పెట్టడం ఇష్టం లేక మాస్క్ తీసేసి ఓపిక తెచ్చుకుని అమ్మ అని గట్టిగా అరిచాను. నా పిలుపు వినబడగానే అమ్మ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళల్లో నేను బతికాను అన్న ఆనందం కనబడింది. ఇంకెప్పుడు ఆ ఆనందాన్ని దూరం చేయకూడదు అని నిర్ణయించుకున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్.